మూలుగుచు ఆలస్యం, నేను మూలుగుచు ఆలస్యం. దావీదు అంటున్నాడు కదా, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచు. మనం నెలకొక్క రోజు రాత్రి ప్రార్థన చేయమంటేనే చేయట్లేదు. దావీదు ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళ చేత ఏమవుతుందంట, పడక కొట్టుకొని పోవచ్చుండు. మరి ఎంత ప్రార్థన చేసిండో, ఎంత కన్నీళ్ళు విడిచిండో. ఆయన కన్నీళ్ళ చేత పడక కొట్టుకొని పోవచ్చుండు. ప్రతి రాత్రి మూలుగుచు అలసిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి రాత్రి కూడా కన్నీరు విడిచి పరుపు తేల చేయొచ్చు. బైబిల్లో చాలా మంది భక్తులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. దగ్గర 22 మంది భక్తులు దాకా కన్నీరు విడిచినట్టు బైబిల్లో చూస్తూ ఉంటాం మనం. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తామో దేవుడు అదే ఆలోచిస్తాడు. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసిండు కన్నీరు విడిచి. చెప్పండి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసిండు కన్నీరు విడిచి? లాజరు చనిపోయినప్పుడు లోపల కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్టు బైబిల్లో చూస్తాం. లాజరు చనిపోయినప్పుడు కన్నీరు విడుచుకుంటూ ప్రార్థన చేసిండు. ఎబ్రీ పత్రికలో చూస్తే మహారోదనతో ఎన్నో అధ్యాయంలో ఉందంట. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్నప్పుడు దినములలో మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తిని కలిగి ఉన్నందున ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో చెమట రక్తం అయ్యేటట్టు యేసుక్రీస్తు 3 సందర్భాల్లో కన్నీరు విడిచాడు. ఎప్పుడెప్పుడు అంటే లాజరు చచ్చిపోయినప్పుడు, తర్వాత చెమట రక్తం అయిపోయేంత కన్నీరు విడిచాడు అప్పగింపబడిన రాత్రి. తర్వాత ఇంకో సందర్భం అంటే యెరూషలేము పట్టణం పాడైనప్పుడు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. యెరూషలేము పట్టణం కొరకు అక్కడ దావీదు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. పరుపు తేల చేయొచ్చు. దావీదు కన్నీరు విడిచిన ఒక 3 సందర్భాలు చూసుకొని, మరి 3 సందర్భాల్లో ఎందుకు కన్నీరు విడిచాడు, ఎందుకు మొదలుపెట్టాడు, ఏ కార్యం చేశాడు దేవుడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఏ లాభం వచ్చింది, కొన్ని విషయాలు మనం మూడు విషయాలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. మొదటిగా మొదటి సమూయేలు 30వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చి. 4వ వచనం. ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా. 6వ వచనం కూడా దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. దావీదు కన్నీరు విడిచిన సందర్భం అసలు ఏం జరిగింది ఇక్కడ? దావీదు ఎంతో మంది జనులను దగ్గరకు తీసుకున్నాడు, ఎంతో మంది జనులకు అప్పులు ఇచ్చిండు, ఎంతో మంది జనులకి ఆశ్రయం ఇచ్చిండు, ఎంతో మంది జనులని ఆదరించిండు, ఎంతో మందిని ఓదార్చిండు. వాళ్ళందరూ కలిసి ఎక్కడికి పోయారంట? అమాలేకీయుల మీదకి దండెత్తిపోయారు, సిక్లగులో దండెత్తిపోయారు. అయితే అటువంటి సందర్భంలో ఆ సిక్లగులో ఒక పని జరిగింది. కనులేవి అలుపులు అందులో ఉన్న ఆడవాళ్ళందరినీ చెరపట్టుకొని చంపక వారు తీసుకొని వెళ్ళిపోయింది. దావీదేమో యుద్ధానికి పోతే అమాలేకీయులేమో సిక్లగుకు వచ్చారు. వీళ్ళందరిలో పురుషులు దావీదు పోతే ఇంట్లో ఉన్న భార్యలని, తర్వాత ఇంకా చెప్పండి కుమార్తెల్ని మొత్తాన్ని చెరలోకి పట్టుకొని తీసుకుంటారు. దావీదు దగ్గర ఉన్న జనం ఎప్పుడైతే వచ్చారో ఎవరు లేరు, ఆడవాళ్ళు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. అసలు దావీదుకి చెప్పలేనంత బాధ, దుఃఖం, కన్నీరు ఆగల. దావీదు యుద్ధానికి పోతే ఇక్కడికి వచ్చి వాళ్ళు అమాలేకీయులు వచ్చి స్త్రీలని, పురుషులు, పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఇంకా మొత్తాన్ని తీసుకొని చెరపట్టుకొని పోయారు. చూడండి విషయం ఎట్లా ఉందంటే, ఇక్కడ జనులందరూ పురుషులందరూ అక్కడ నువ్వు చేయబట్టే, నీ అమ్మట మేముంటే,
నువ్వు చేపట్టి వాళ్ళందరూ పోయారు, ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా. దావీదు భార్యలు కూడా పోయారు. ఇక ఆ జనులందరూ ఏం చేశారంటే, నీ ఎమ్మట మేము వచ్చిన మా స్త్రీలందరూ చెరగొట్టుకొని పోయారు, రాళ్ళు రుబ్బి చంపుదాం అనుకున్నారు. దావీదు రాళ్ళు కొట్టి చంపుదాం అనుకున్నారు. ఎవరు వాళ్ళు? దావీదు ఆశ్రయించిన వాళ్ళే, దావీదు వాళ్ళకి ఆదరణ చూపించిన వాళ్ళే, దావీదు వాళ్ళని పోషించాడు. దావీదు దగ్గర ఉన్నారంటే కారణం దావీదే మొత్తం చూసుకుంటున్నాడు, పురుషుల్ని స్త్రీలను మొత్తాన్ని. ఎవరైతే ప్రేమించారో వాళ్ళే రాళ్ళు కొట్టి చంపుదాం అనుకున్నారు. స్త్రీలందరూ కూడా పోయారు, కన్నీరు విడిచి. ఏడ్చుటకు శక్తి లేనంతగా, ఏడ్చుటకు ఉదాహరణ చెప్పుకుందాం. పక్కన వాళ్ళు ఎవరన్నా ఊరికి పోతున్నారు అనుకున్నాం, పక్కన ఇంటోళ్ళు ఒక ఊరికి పోతున్నారు అనుకున్నాం. నేనే అనుకున్నాను, నా పక్కన ఎవరన్నా ఊరికి పోతా వాళ్ళు వచ్చి, అన్నా మేము ఊరికి పోతున్నాం, మా ఇంట్లో బంగారం ఉంది, ఈ బంగారం మీ ఇంట్లో పెట్టి దాయి మేము వచ్చిన తర్వాత తీసుకుంటాం అన్నారు. సర్లే, ఆ బంగారం తీసి దాచి వాళ్ళు ఊరికి పోయారు. అనుకోకుండా ఆ రాత్రి దొంగలు పడ్డారు మా ఇంట్లో. మా ఇంట్లో ఉన్న బంగారం తీసుకుపోయారు, డబ్బులు తీసుకుపోయారు, వాళ్ళు దాచిన బంగారం కూడా తీసుకుపోయారు. ఏమైంది చెప్పండి? ఆ ఇంటి వాళ్ళు ఒక 2 రోజులు ఊరికి పోయారు, వచ్చారు. వచ్చిన తర్వాత అన్నా మా బంగారం ఇయ్యి అన్నారు. మేడం ఉందా బంగారం? అరే నా బంగారం పోయింది, నాతో పాటు డబ్బులు పోయింది, తర్వాత వాళ్ళ బంగారం కూడా. వాళ్ళు దొంగలు పడ్డారు, బంగారం తీసుకుపోయారు, డబ్బులు తీసుకుపోయారు, నమ్ముతారా? నువ్వే ఏదో చేస్తుంటావు మరి మాకు. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అంతే. దావీదుని నమ్ముకొని జనంలో ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉండి దావీదుతో పాటు దానికి పోతే వాళ్ళు వచ్చి దోసుకొని పోయారు. వీళ్ళు అన్నారు, మా భార్యలు మా పిల్లలు నువ్వు చేపట్టే దోసుకొని పోయారు. పాపం నీ మీద, మా భార్యలు ఏం చేశారు? నువ్వు చేపట్టే వాళ్ళని తీసుకొని పోయారు అని దావీదుని ఏం చేశారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపుదామని ప్రయత్నం చేశారు. అందుకని దావీదు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఎంత ఘోరమైన సంగతి అంటే, తర్వాత యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన సొంతోళ్ళే మన బంధువులే, మన రక్త సంబంధికులే, మన ఇంటి పక్కముటోళ్ళే నిందలేస్తున్నారు, అవమానాలు వేస్తున్నారు, ఎన్నోసార్లు దూషిస్తున్నారు. అటువంటి సందర్భంలో మనం కూడా ఏం చేయాలంటే చెప్పండి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, యెహోవాను బట్టి ప్రార్థన చేసుకోవాలి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. యెహోవా చివరికి ఏం జరిగింది చెప్పండి? ఎప్పుడైతే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిండో 18వ వచనం చదవండి. ఎలాగునా దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకొని మరియు అతను తన 2 భార్యలను రక్షించాడు. కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్ని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. ఏది తక్కువ కాకుండా భార్యలు, తర్వాత పిల్లలు, కుమారులు, కుమార్తెలు, దోపుడు ఏదైతే తీసుకొని పోయారో ఏది తక్కువ కాకుండా దేవుడు మాట్లాడచ్చు. ఇంకా దాంతోపాటు అమాలేకీయుల గొడ్లన్నిటినీ గొర్రెలు, గొడ్లు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మొత్తం దోపుడు సొమ్ము మొత్తం దోసుకున్నారు. చూడండి, ఏదైతే పోయిందో అంతకు రెట్టింపు వచ్చింది. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన, అందుకని మనం ఎప్పుడైనా సరే కన్నీటి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో దేవుడు మనం కోల్పోయిన మొత్తాన్ని తిరిగి దేవుడు మనకే సమకూరుస్తాడు. మొదటి సందర్భం దావీదు ఏడ్చుటకు శక్తి లేక ఏడ్చిండు, ప్రార్థన చేసిండు, పోగొట్టుకున్నదంతా తిరిగి వచ్చింది. అందుకనే ఈరోజు మనం కూడా కన్నీటి ప్రార్థన చేస్తే మనం కూడా ఏదైతే పోగొట్టుకుంటామో, ఏదైతే సమాధానం, శాంతి, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో నెమ్మది, సంతోషం ఏది పోగొట్టుకుంటామో దానికి డబల్ వచ్చింది. అందుకని కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు. రెండోది చూస్తారండి, ఒక సందర్భం ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం 2 సమూయేలు 6వ అధ్యాయం 8వ వచనం.
2 సమూయేలు 6:8 వచ్చింది. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేస్ ఉజ్జా అని పేరు పెట్టింది. దావీదు వ్యాకులపడి అంటే కన్నీరు కాచి ఏడ్చి. అసలు ఏం జరిగింది? ఫస్ట్ వచ్చిన నుంచి చూస్తే మనసాన్ని తీసుకొని వస్తారు. మనసాన్ని తీసుకొని వచ్చినప్పుడు మనసం చెప్పండి, మనసాన్ని బండి మీద పెట్టుకుని వస్తారు. ఎక్కడ పెట్టుకుని వస్తారు? బండి మీద పెట్టుకుని వస్తారు. చూడండి 3వ వచనం, వారి దేవుని మందసమును బండి మీద ఎక్కించి, కొత్త బండి మీద ఎక్కించి బండి మీద తీసుకుని వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏమైంది చెప్పండి? ఆ బండి అంటే కొద్దిగా ఒరిగిందంట. బండి కొద్దిగా ఒరిగితే ఉజ్జా ఏం చేసిండు? 6వ వచనంలో వారు నాకోము కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మనసమును పట్టుకోగా, ఉజ్జా మనసాన్ని పట్టుకోవచ్చు. మనసాన్ని సేవకులు పట్టుకోవాలి, సేవకులు మొయ్యాలి, యాజకులు మొయ్యాలి, లేవీలు పట్టుకోవాలి. కానీ ఉజ్జా పట్టుకున్నాడు, దేవుని కోపం వచ్చింది, ఉజ్జా చచ్చిపోయాడు. దానికి దావీదు కన్నీరు కాచి. ఇక్కడ దావీదు చేసిన తప్పేంటి? మరి దావీదు చేసిన తప్పేంటి? అసలు మనసాన్ని బండి మీద ఎక్కియొచ్చా? మనసాన్ని బండి మీద, కానీ బండి మీద ఎక్కించి మనసాన్ని బండి మీద ఎక్కకూడదు, బండి మీద ఎక్కించి. ఇంకో తప్పు ఏంటంటే దావీదు ప్రతి సందర్భంలో దేవుని దగ్గర అడిగేవాడు, దేవా ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేసేనా, ఫిలిస్తీన్ల మీద దండెత్తిపోయానా, వాళ్ళని నాకు అప్పగిస్తావా? 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయానా, వారిని నా చేతికి అప్పగించవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. అంటే ప్రతి సందర్భంలో దేవుని దగ్గర విచారం చేసినప్పుడు ఈసారి బండి విషయంలో, మనసు విషయంలో దేవుని దగ్గర మొరపెట్ల. మనం కూడా అన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకుని పోతాం. ఒకసారి మర్చిపోయి ప్రార్థన చేసుకోకుండా పోయామనుకో, ఏదో ఒక కీడు వచ్చింది, ఏదో ఒకటి ఎదురొచ్చింది, ఏదో ఒకటి దెబ్బ తగిలితున్నాడు. అయ్యో ఇలా ప్రార్థన చేసుకోలేదుగా అని అనుకోండి. ఇక్కడ దావీదు కూడా ప్రతిసారి దేవుని యొద్ద విచారం చేసిండు. మందసం దగ్గర మాత్రం విచారం చేయాలి. ఎవరితో చర్చించిండు? మరి ఎవరితో చర్చించిండు? 1 దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 1 దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలుతో ఎలాగూ దేవుడితో కాదు విచారం చేసింది. ఎవరితో అంట? మనుషులతో. శతాధిపతులు, సహస్రాధిపతులు, అధిపతులు అందరితో విచారం చేశాడు. అది దేవుని దృష్టిలో తప్ప. మందసాన్ని తెచ్చే విషయంలో దేవుని దగ్గర విచారణ అడగల. అక్కడ ఉంది మాట. అది 9వ వచనం చూద్దారండి. 9వ వచనం, వారి కీదోని కాలంలోకి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకుని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొని అతను తన చేయి మందసమునకు చాపగా ఆయన అతను ముద్ర కనుక అతను అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. సమూయేలులో ఉంది, దినవృత్తాంతంలో. అంటే మనుషులతో చర్చించిండు, మనుషులతో ఆలోచన చేసిండు, మనుషులతో మాట్లాడాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు మనుషులతో చర్చిస్తాం, మనుషులకు చెబుతాం, దేవునికి చెప్పాం. అందరికి తెలిసిన తర్వాత దేవుడి దగ్గరకు పోయి చెబుతాం. అందరికి తెలిసిన తర్వాత దేవుని దగ్గర మొదలుపెడతాం. ఈరోజు దేవుని దగ్గర విచారం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొదలుపెట్టుకోవాలి. చేయాల్సిన పని చేయాలి. మందసాన్ని యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, వాళ్ళతో మోయిపోయకుండా ఉజ్జా చేయి పెట్టేసరికి దేవుని కోపం రగులుకోండి. వెంటనే వ్యాకులపడి అని కన్నీరు విడిచి తర్వాత ఏం చేసిందంటే ఆ మందసాన్ని ఓబేదేదోము దగ్గర తీసుకుపోయింది. అక్కడ ఆశీర్వాదాలు వచ్చింది. తర్వాత దావీదు కూడా సొంతంగా తండ్రి తీసుకుపోయింది. అక్కడ కూడా ఆశీర్వాదం. కన్నీరు విడిచి చేసిన పాపాన్ని ఒప్పుకొని, తప్పుయిందయ్యా అని ఒప్పుకొని కన్నీరు విడిచి ఎప్పుడైతే మొరపెడతామో మన జీవితాల్లో కూడా దేవుడు చక్కటి మేలు ఇస్తాడు, చక్కటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇది 2వ సందర్భం. మొదటి సందర్భంలో ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు అమ్మాలేకిలో స్త్రీలని పిల్లలు తీసుకొని పోయినప్పుడు అప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసిండు, సమస్తము కూడా అనుగ్రహించిండు. 2వ సందర్భంలో ఉజ్జా చనిపోయినప్పుడు వ్యాకులు పడడు, కన్నీరు విడిచిండు, తప్పడిగిండు, ఒప్పుకొనడు. దావీదు మరలా దీవించుకున్నాడు.
చివరిగా మూడో సందర్భంలో 2 సమూయేలు 12వ అధ్యాయం 21వ వచనం. 2 సమూయేలు 12:21. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండడానికి కొరకు ఏడ్చుతుంటేవి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసి తిని ఇలాగ చేయటం ఏమని దావీదుని అడుగగా. పైన కూడా 17 వచ్చిన దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఎన్నికైన వారు లేచి ఉపవాసం ఉన్నాడంట, లోపలికి పోయిండంట. రాత్రి అంతా నేల మీద పడి ఏడ్చినాడు. రాత్రి అంతా నేల మీద పడి ఎందుకు చెప్పండి? ఎవరికి కన్నాడు ఆ బిడ్డని? ఎవరికి కన్నాడు ఆ బిడ్డను? చెప్పాలి. పాపం చేశాడు. 11వ అధ్యాయంలో చూస్తే యుద్ధం చేసే సమయంలో యుద్ధానికి పోవాలా, ఒకటో తప్పు. చెప్పండి, యుద్ధం చేసే సమయంలో యుద్ధానికి పోవాలా. అందరు యుద్ధానికి పోయినప్పుడు రాజు ఏం చేయాలి? రాజు కూడా యుద్ధానికి పోవాలి. నాకెందుకు మీరు పోండి, మీరు చేసుకోనిలే ప్రార్థన, నేను పోయి పండుకున్నాను అనుకోండి, అక్కడ ఎట్లుంటది చెప్పండి? అట్నే దావీదు కూడా చేసింది. నేను మీరు యుద్ధానికి పోండి, గెలుతున్నారు, దేవుడు విజయాన్ని ఇస్తారులే. పోయి పండుకొని లేచి యుద్ధానికి పోయేటప్పుడు ఒకటోదేమో యుద్ధం చేయాల, రెండోదేమో పైన పశారులు చేస్తాడు, మేడ మీద పశారు. మూడోది పాపం చేసింది. నాలుగోది సోమరుగా ఉన్నాడు. ఐదోది దేవునికి ఇష్టం లేకుండా హత్య చేసింది. 5 తప్పులు చేసింది. 5 తప్పులు చేసి బస్సిబాతో పాపం చేసి బస్సిబే ద్వారా పిల్లగాన్ని కానీ బస్సిబే భర్తను చంపించి ఆ పిల్లగాడు చచ్చిపోతే ఉపవాసం ఉన్నాడంట, కన్నీరు విడిచిండంట, నేల మీద పండుకున్నాడంట. నిజంగా అసలు అనుకోవచ్చు, ప్రార్థన చేసిన కూడా బిడ్డ బతకలేదు ఏంటి అని అనుకోవచ్చు. అందరూ కూడా, మనం కూడా అనుకోవచ్చు, అంత ప్రార్థన చేసింది దేవుడు ఎందుకు బతికేలా? నిజంగా పాపం చేసిన బిడ్డ బతికితే ఎవరేవాళ్ళు చెప్పండి? ఎవరేవాళ్ళు చచ్చిపోయేదాకా ఆ పిల్లవాడిని చూసినంతసేపు అరే ఈ అబ్బాయి దావీదు పాపం చేస్తే పుట్టినోడు అంటారా లేదా చెప్పండి? ఆ పిల్లవాడు ఎక్కడికి పోతే అక్కడ అదే పేరు వచ్చేది. బత్షెబా భర్త ఉరియాని యుద్ధానికి పంపించి ఏమంత పాపం చేసి దావీదుకి అన్నాడు రా అంటే నిజంగా బతికియొచ్చు. బతికిస్తే ఇటువంటి మాటలు వస్తాయని దేవుడు బతికిలా చంపిండు. దేవుడు చంపిండు. ఆయన రాత్రి అంతా నేల మీద పడి ప్రార్థన చేసినా కూడా ఆ బిడ్డ బతకల. వెక్కి ఏడ్చింది. ఎప్పుడైతే చచ్చిపోయిందో లేచి ఏం చేసిండు? హాయిగా స్నానం చేసి, బాగా తినడం, హాయిగా స్నానం చేసి మరణం అయ్యేసరికి భోజనం చేసింది. ఏం చెప్పి చేసినవు అని అడుగుతున్నారు. నిజంగా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే మన జీవితంలో కూడా చాలా సందర్భాలు మనం మొదలుపెట్టినా కూడా దేవుడెండో, మనం కన్నీరు కాసినా కూడా దేవుడెండో, అంతకంటే ఎక్కువ పాపం జరిగింది, అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే దాని వెనక మన పాపాలు ఉన్నాయి. అంటే దేవుడు మొర వినకపోవడం కూడా విన్నట్టే. నిజంగా బతికించినట్టయితే ఇంకోలాగా ఉండేది. బతికించినట్టయితే సూటిపోటు మాటలు ఎదుర్కొనేవాడే, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవాడే. తర్వాత సొంత బిడ్డలే దూరం ఉంచేవాళ్ళేమో. అంటే దేవుడు మొర వినలేదు, అయినా కానీ విని దేవుడు లేకుండా చేసి. ఒకసారి ఏం జరిగిందంటే నిజంగా జరిగిన సంగతి, అమెరికా అమెజాన్ అడవుల్లో ఒక పాస్టర్ గారు పనిచేస్తారు. ఆయన పేరు జోనాథన్ అనే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆయన ఉండేదేమో ఒక ప్రాంతంలో, సేవ చేసేదేమో అడవుల మధ్యలో దూరంలో 6 కిలోమీటర్లు నడిచిపోతే అక్కడికి ఒక 10 మంది 15 మంది వస్తారు. వాళ్ళకి సువార్త చేసి వస్తారు. ఆదివారాలు పోతుండో పరిచయం చేస్తుండో ఒకసారి అడవిలో నుంచి పోవాలి. దానికి అక్కడ ఉండడానికి ఏం కుదరదు. పోతుండ ఒక రోజు పోయిండు. పోత మధ్యలోకి పోయిండు. అడవుల మధ్యలోకి పోతే భయంకరమైన వర్షం వచ్చింది. చేతిలోనేమో బైబిల్ ఉంది. మంచిగా పాస్టర్ గారు కదా, మంచిగా వైట్ డ్రెస్ వేసుకున్నాము. భయంకరమైన వర్షం ఉంది. నడుచుకుంటూ పోవాలి. 9ంటికి ప్రార్థన అంటే 8ంటికి బయలుదేరండు, 6ంటికి బయలుదేరండు, 7ంటికి బయలుదేరండు. నడుచుకుంటూ పోవాలి. ఆ రోజుల్లో కార్లు లేవు, బంగ్లాలు, బైకులు లేవు, ఇంకేం లేవు. నడుచుకుంటూ పోతా పరిచయం చేస్తా. ఆదివారం వస్తా.
భయంకరమైన వర్షం వచ్చింది. వెంటనే మోకాలు వేసి ప్రభువా వర్షం తగ్గించేటట్టు చేయ్యా. నేను ప్రార్థనకు పోయేదాకా, నేను మందిరానికి పోయేదాకా వర్షం తగ్గియ్యా. తర్వాత నీ ఇష్టం, వర్షం వచ్చినా ఏం కాదు, తడిసిపోతుంది, బైబిల్ కూడా తడిసిపోతుంది. మోకరించి ప్రార్థన చేసిందంట ఆ వర్షంలోనే. ప్రార్థన చేస్తే ఏమైందంటే వర్షం అప్పటిదాకా వచ్చేదాన్ని ఇంకొద్దిగా ఎక్కువైంది. వర్షం ఏమైంది చెప్పండి, ఇంకొద్దిగా ఎక్కువైంది. అరే ఏంది నేను ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువైంది. అట్లే తడుచుకొని పోయింది, అట్లే పరిచయం చేసింది, ఇంటికి వచ్చింది. ఆ వారం మొత్తం అన్నదంటలా అన్నం తినేటప్పుడల్లా ఏంటి నేను నా సేవలో ఎక్కడ తప్పు, నేను ఇంత ఘనంగా ప్రార్థన చేశాను, నా బైబిల్ తడిసిపోయాను, నేను తడిసిపోయా. దేవుడు మరి నా మాట అయినపోతే ఇంకా నేను అక్కడ పోయి ఏం చెప్పేవాడిని, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా దేవుడు మీకు కార్యాలు చేస్తున్నాడు నేనేం చెప్పేవాడిని వాళ్ళకి. పాస్టర్ గారిని నేనే ప్రార్థన చేస్తే నా మాట ఏమన్నా ఇంకా నేను విశ్వాసులకు ఏం చెప్పాను, ప్రార్థన చేయండి దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. అదే ఆలోచనలు వారం మొత్తం అయ్యే ఆలోచన. ఆనందన బుద్ధి కాల, ప్రార్థన చేయ బుద్ధి కాల, వాక్యం చదవబుద్ధి కాల. దేవుడు నా మరం ఉండలేదేమిటి, దేవుడు నా మరం ఆలకించి. మనం కూడా అప్పుడప్పుడు అంతే అనుకుంటాం. మనకి ఏదైనా రోగం వచ్చినా, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, మనకి ఏదైనా శ్రమ వచ్చినా, అరే దేవుడు అంటే నా ప్రార్థన అంటలా, నా మొర అంటలేదు ఏంది, అందరు బాగున్నారు నాకే ఏంది ఎట్లా సంగతి, నేనే ఏంది ఎట్లా. మనం కూడా అంతే అనుకోండి. ఆ పాస్టర్ గారు కూడా అరే నేను సేవకుని మొరపెడితే దేవుడు నా కార్యాలు చేయాలి, అరే నేను పోయి అందరికి చెప్పాలి, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాను, నాకే వెళ్ళిపోతే ఇంక వాళ్ళకి ఏమంటుంది. ఆ వారం మొత్తం అది ఆలోచన. మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ బైబిల్ పట్టుకొని బయలుదేరిండు, అడవిలోకి పోయిండు. అడవిలోకి నడుచుకుంటూ పోతా ఉంటుంటే ఒక రౌడీ గాడు వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించయ్యా అంటాడు. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. రౌడీ వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. పాస్టర్ గారికి అర్థం కాదు, అరే ఏంటి పిచ్చోళ్ళు లాగా రౌడీగా లాగా, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మరణ ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, వాడేంటి నన్ను క్షమాపణ అడుగుతాడు. ఏంటి లే ఏం జరిగింది అడుగుతుంటే అప్పుడు చెబుతున్నాడు అంట, అయ్యా అయ్యా పోయిన వారం నువ్వు ఈ దారిలో వచ్చి పోతున్నావు, మేము నేను చంపుదామని ఒక 5 దాకా వచ్చినావు, ఒక దూరంలో ఆ చెట్టు దగ్గర ఉన్నావు, ఆ చెట్టు దగ్గర నుంచి గన్ను ఉంది, గన్ను పౌడర్ ఉంది, అంటే తుపాకీ పేల్చేటప్పుడు పౌడర్ ఉంది, ఆ పౌడర్ వేస్తే గన్ను ఆ గుండు మంచిగా పోద్ది అన్నమాట, మంచిగా పోయి మమ్మల్ని చచ్చిపోయి. గన్ను ఉంది, గన్ను పౌడర్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ సిద్ధం చేసుకొని నిన్ను చంపుదామని. నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు, అడవిలో వాళ్ళకేమో ప్రార్థన నేర్పుతున్నావు, మా మాటలు ఎవరంట్లో వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారు అడవుల్లో వాళ్ళు, మాకు ఇవ్వాల్సిన భాగాలు ఎట్లా మమ్మల్ని లెక్క చేయట్లేదు. అది వరకు మేము ఏది పోయి అది ఏమంటే అది ఇచ్చేవాళ్ళు, తేర్లు ఇచ్చేవాళ్ళు, జంతువులు ఇచ్చేవాళ్ళు, ఏది వేటాడితే అది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడే మమ్మల్ని లెక్క చేయట్లా, ప్రార్థన తిరుగుతున్నారు, నువ్వు చేపట్టి వాళ్ళు మారారు. అసలు నిన్నే చంపుదాం అనుకొని మేమందరం పన్నాగం మంది ఆదివారం వచ్చి అక్కడ చెట్టు దగ్గర కాపు కాసి తుపాకులు గురి చూసి నేను చంపుదామని వస్తే ఏం జరిగింది చెప్పండి, వర్షం వచ్చింది. వర్షం వచ్చేసరికి అప్పటికి నేను చంపుదామని తుపాకులు పెట్టి చూసిన నువ్వేమో మోకాల నుంచి ప్రార్థన చేయాలి. నేను తుపాకులు పెట్టి చూద్దామంటే గన్ను పౌడర్ మొత్తం ఏమైంది వర్షానికి మొత్తం తడిసిపోయింది. గన్ను పౌడర్ తడిసిపోతే గన్ను పని చేసిందా, గన్ను పౌడర్ తడిసిపోయింది, గన్ను పని చేయాలి. అరే కత్తులతో నిన్ను చంపుదామని చూస్తే నువ్వేమో మోక నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీ చుట్టూ ఏదో ఒక కంచిలా కనపడదు. అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుడు, తప్పు చేసిన నిన్ను చంపుదామని వచ్చా, నేను నన్ను క్షమించయ్యా అని మోకరించి. పాస్టర్ గారికి అప్పుడు జ్ఞానోదయం, అయ్యా వెంటనే మళ్ళీ మోకరించి దేవా నన్ను క్షమించయ్యా, ఈ వారం మొత్తం నేను తిట్టుకున్నా. ఈ వారం మొత్తం ఏం చేసిన చెప్పండి, ఎందుకని నా ప్రార్థన ఎందుకు వెళ్ళా, వర్షం ఎందుకు తగ్గిలా, నేను తడిసిపోయా, నా బైబిల్ తడిసిపోయింది. అంటే ప్రార్థన వినకపోవడం కూడా, ప్రార్థనలో కార్యం చేయకపోవడం కూడా ప్రార్థన అన్నట్టే దేవుడు. ఈరోజు మనం కూడా అంతే అనుకుంటాం, మన ప్రార్థన వినట్లేదేంటి, మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేంటి, నాకేం ఆ మేలు కలగట్లేదేంటి, ఈ మేలు కలగట్లేదేంటి, నా పిల్లల పక్షాన అన్ని కలిసి రావట్లేదేంటి, నా ఆరోగ్యం ఏంటి ఎట్లా ఉంది, అన్నీ కూడా మనం కూడా అంతే అనుకుంటాం. దాని వెనక ఏదో ఒక మేలు, ఏదో ఒక మేలు. పాస్టర్ గారు ఏమనుకోండి చెప్పండి, వర్షం తగ్గితే బాగుంది అనుకో, అదే నిజంగా వర్షం తగ్గితే పైకి కలిపోవడం మొత్తం దెబ్బకు చచ్చిపోయాడు. అంటే దేవుని ఆలోచన మన ఆలోచనల కంటే ఉన్నతంగా ఉంది. ఆయన ఆలోచన మన ఆలోచనల కంటే, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు, దేనికి గోచరంగా.
ఆ రోజు దావీదు కూడా ప్రార్థన చేసిండు, పిల్లగాడు బతికిండా, చచ్చిపోయాడు. తర్వాత మళ్ళీ మంచిగా సొలొమోను పుట్టిండు, తర్వాత ఇంకా పుట్టిండు. నాతాను ఎప్పుడైతే వచ్చిండో సరి చేసిండో, అయ్యా ఒక గొర్రె కోసం కకృతి పడ్డావు, 99 గొర్రెలు ఉన్నాయి నీకు, అది నువ్వేనయ్యా అంటే వెంటనే సరి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దావీదుకి సొలొమోను తర్వాత ఇంకొక కుమారుడు పెడితే ఆ కుమారుడికి నాతాను అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే నాతాను ద్వారానే సరి చేసుకున్నాడు. అంటే గద్దిచ్చినోడి పేరే పెట్టుకున్నాడు. ఎంత ప్రేమించిండో చూడండి. ఈరోజు ఒక్కొక్కసారి గద్దించిన వాళ్ళని మనం కడతాం. ఏమైనా గద్దించారనుకోండి, వాక్యం ద్వారా కానీ లేకపోతే హెచ్చరించారనుకోండి, నువ్వేది నాకు చెప్పు, నువ్వు చూసుకో, నాకేది నువ్వు చెప్పేది. ఆ రోజు దావీదుని ఎవరైతే గద్దించారో, దావీదు తప్పు అయిందని ఒప్పుకున్నాడో, క్షమాపణ అడిగిండు, పుట్టిన కుమారుడికి నాతాను పేరు పెట్టుకోండి. ఇంకా చదువుకుంటే మనకు తర్వాత తెలుస్తుంది. ఈరోజు కొన్నిసార్లు మేలు జరగకపోవడం కూడా మేలు జరిగినట్టే. దావీదు ఏడుపు, కన్నీరు, దేవుడు విన్నాడు, దేవుడు కార్యం చేశాడు. ప్రపంచంలోనే తెలివి గల్ల సొలొమోను రాజునిచ్చాడు. అదే బత్షెబాకు పుట్టిన కుమారుణ్ణి చంపాడు. కానీ తర్వాత ఎప్పుడైతే దావీదు క్షమాపణుడికి బత్షెబాని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు పుట్టిన కుమారుడు ప్రపంచ జ్ఞానవంతుడు సొలొమోనుగా. ఈరోజు మన జీవితంలో కూడా దావీదు రాత్రంతా కన్నీరు, పరుపు తేలిందంట. పరుపు చివరిగా వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేద తీర్చున్నాను, నా కన్నీళ్ళ చేత పడక కొట్టుకొని పోవు. అటువంటి కన్నీటి ప్రార్థన ఈ రాత్రి కాల సమయంలో, అటువంటి కన్నీటి ప్రార్థన మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు, మన మందిరం కొరకు కన్నీటి ప్రార్థన చేద్దాం. దేవుడు మన కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు సమాధానం ఇచ్చునుగా. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరము, వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళిదము మరి ధైర్యముతో